కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అయిన రాహుల్ గాంధీ రీసెంట్గా ఆయన ఎక్స్లో ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. మరియు ఇది విపరీతంగా వైరల్ అవటం కూడా జరిగింది. ఈ వీడియోలో ఆయన ఏం చెప్పారంటే, అడానీకి కావాల్సిన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ గవర్నమెంట్ కావాలని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడతని అని చెప్పేసి ఆయన విమర్శించాడు. మన ఇండియాకి దగ్గరలో నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది కడదాం అనుకున్నారు. అయితే ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది ఏంటి, మరియు దీనికోసం ఏకంగా ప్రైమ్ మినిస్టర్ని మరియు దీంతో పాటుగా అడానీని డైరెక్ట్గా ఆయన క్రిటిసైజ్ చేయడం అయితే జరిగింది. అసలు ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మన ఇండియాలో ఎక్కువగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది జరుగుతుంది. అయితే మన ఇండియాలో లోపలికి డైరెక్ట్గా పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్ అనేవి రావు. మన ఇండియన్ పోర్ట్స్ లో జరిగేదంతా ట్రాన్స్షిప్మెంటింగ్. అంటే దీని అర్థం ఏంటంటే, మన ఇండియాలో ఒక పోర్ట్లో సరుకులన్నీ ఎక్కిస్తారు మరియు ఆ కంటైనర్స్ అన్నీ తీసుకెళ్లి శ్రీలంకలో మరియు లేకపోతే సింగపూర్లో ఆపేస్తారు మరియు అక్కడి నుంచి వేరే షిప్లోకి ఎక్కిస్తారు. దీన్నే ట్రాన్స్షిప్మెంటింగ్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, చిన్న బోట్లో కంటైనర్స్ అన్నీ తీసుకెళ్లి ఒక పెద్ద బోట్లోకి ఎక్కించడం అన్నమాట. ఇలా ఎందుకు చేస్తారు అంటే, మన భారతదేశంలో సముద్రం ఒక డెప్త్ అనేది కేవలం 15 మీటర్లు మాత్రమే. అయితే ఒక ఇంటర్నేషనల్ షిప్ అంటే 300 నుంచి 3000 కంటైనర్ల పైన తీసుకెళ్లే షిప్లు అనేవి రావాలంటే మన భారతదేశంలో నీటి ఒక డెప్త్ అనేది మినిమం 30 మీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. మరియు ఈ డెప్త్ అనేది మన ఇండియన్ ఓషన్లో లేదు. మరియు దీని కారణంగానే మనం ఎప్పుడు సింగపూర్ మరియు మలేషియా మరియు దీంతో పాటుగా శ్రీలంక మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం. మరియు దీని కారణంగా ఆ దేశంలో చాలా డబ్బులు అనేవి రొటేషన్ అవుతాయి. అంటే ఎక్కువగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి కేవలం వాళ్ళు ఈ ట్రాన్స్షిప్మెంట్ మీద సంపాదించడం అయితే జరుగుతుంది. మరియు దీనికి చెక్ పెడతం కోసమే మన భారతదేశం రీసెంట్గానే ఒక ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేసింది. మరియు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే, ఇండియాకి దగ్గరలో ఉండే నికోబార్ ఐలాండ్స్లో ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారు. మరియు దీని కారణంగా డైరెక్ట్గా ట్రాన్స్షిప్మెంటింగ్ అనేది మనం అవాయిడ్ చేసి డైరెక్ట్గా షిప్స్ అనేవి మనం లోడ్ చేసి మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అనేది చేయొచ్చు. దీని కారణంగా ఇండియాకి కొన్ని బిలియన్స్లో డబ్బులు అనేవి లాభంగా వస్తాయి. మీకు నేను ముందే చెప్పాను, మన భారతదేశం లోపల ఒక పోర్ట్ ఒక డెప్త్ అనేది మినిమం 30 మీటర్స్ అనేవి కావాలి ఒక షిప్ అనేది అక్కడ డాక్ అవ్వాలంటే. కాబట్టి మన భారతదేశంలో ఎలాగ ఛాన్స్ లేదు. కాబట్టి మన భారతదేశం దగ్గరలో ఉండే నికోబార్ ఐలాండ్స్లో మటుకు అక్కడ డెప్త్ అనేది దాదాపు 35 మీటర్స్ ఉండటం కారణంగా అక్కడ ఎలా అన్నా సరే కూడా పోర్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు. మరి దీని కారణంగానే అక్కడ నికోబార్ ఐలాండ్స్ని డెవలప్ చేసి ఒక టూరిస్టిక్ హబ్గా మనం మార్చాలి అనుకుంటున్నాం. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి అడానీ ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉండటం కారణంగా పోర్ట్స్ గురించి అడానీకి చాలా ఎక్కువగా తెలుసు. మరియు అడానీ ఇప్పటికే చాలా పోర్ట్స్ అనేవి మన ఇండియాలో ఆయన లీజుకి తీసుకోవటం అయితే జరిగింది. మరియు ఈ బిజినెస్లో ఆయనకి మంచి గ్రిప్ ఉండటం కారణంగా మన ఇండియా ఈ బిజినెస్ అనేది ఆయనకి పోర్ట్ కన్స్ట్రక్షన్కి ఆయనకి ఇవ్వాలనుకుంటుంది. అయితే దీన్ని పట్టుకొని రాహుల్ గాంధీ క్రిటిసైజ్ చేయటం అయితే జరిగింది. డైరెక్ట్గా అడానీ పేరు అనేది ఆయన తీసుకొచ్చి, మరియు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనక సక్సెస్ అవుతే కొన్ని బిలియన్ డాలర్స్ అనేవి ఇండియాకి రెవెన్యూగా జనరేట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది. మరియు ఇక్కడ పర్యావరణం మొత్తం ఎక్కువగా చెట్లతోనే ఉంది. ఒకవేళ ఇక్కడ మనం పోర్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే దాదాపు 50,000 నుంచి 1,00,000 చెట్ల దాకా కొట్టేయాల్సి ఉంటుంది. మరియు దీంతో పాటుగా అక్కడ ట్రైబ్స్ ఉండే ప్రజలు మొత్తం దీనికి ఒప్పుకోరు. మరియు అక్కడ ఉండే ప్రజలు అందరూ ఎలాన్నా సరే ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ జరగకూడదు అని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మరియు ఇది మాత్రమే కాదు, అక్కడ ఎక్కువగా వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ వస్తారు. కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. మరియు దీంతో పాటుగా అక్కడ సివిలైజేషన్ అనేది ఇంకా డెవలప్మెంట్ అనేది జరగాలి. మరియు అక్కడ ఉండే ట్రైబ్స్ మటుకు దీనికి ఒప్పుకోవట్లేదు. మరియు దీంతో పాటుగా రాహుల్ గాంధీ కూడా ఇది షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ గెయిన్ కింద రాదు. కాబట్టి ఇది కేవలం అడానీ కోసం మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. కేవలం ఒక ప్రాజెక్ట్ కోసం అన్ని వేల చెట్లు నరికేయటం కారణంగా ఎక్కువగా గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అలా చేయటం తప్పు అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే మన ఇండియా మటుకు ఈ ప్రాజెక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతే ఇండియాకి బిలియన్స్లో డబ్బులు రావటం అయితే పక్కా. మరియు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయాలంటే అక్కడ పనిచేసే ప్రజల కోసం స్కూల్స్, హాస్పిటల్స్ మరియు దీంతో పాటుగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. అంటే
బ్రిడ్జెస్ మరియు దీంతో పాటుగా రోడ్ కనెక్టివిటీ ఇలాంటి ఎన్నో చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ దాదాపు 80,000 కోట్ల నుంచి 90,000 కోట్ల రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. దీని మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి అడానీ ముందుకు రావటం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బిల్డ్ చేయడానికి ముందుగానే చెప్పాను, చెట్లు అనేవి చాలా కీలకం మరియు అవి అడ్డుగా రావటం కారణంగా అవన్నీ తీసేస్తారు. మరియు దీంతో పాటుగా స్కై స్క్రాపర్స్ కూడా అక్కడ నిర్మించడం జరుగుతుంది, ఎందుకంటే టూరిజంని వాళ్ళు ఎక్కువగా డెవలప్ చేయడానికి. పక్కనే ఒక పెద్ద ఇంటర్నేషనల్ పోర్ట్ అనేది వాళ్ళు కట్టాలనుకుంటున్నారు. మరియు ఈ ఎయిర్పోర్ట్ కారణంగా ఎక్కువ ట్రాఫిక్ రావటం కారణంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ దీంతో పాటుగా డిపార్చర్ అయ్యేటప్పుడు కూడా ఎక్కువగా అమౌంట్ అనేది ఇండియాకి రాబోతుంది. మరియు పవర్ కోసం న్యాచురల్గా అక్కడ సోలార్ సిస్టమ్ అనేది వాళ్ళు ఎనర్జీ మరియు అడానీ ఒక గ్రీన్ ఎనర్జీతో కొలాబరేట్ అవ్వాలనుకున్నారు. దీని కారణంగా అడానీ కంపెనీకి బిలియన్స్లో ప్రాఫిట్స్ అనేవి రాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ అవటానికి అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల పైన టైం టేకింగ్ అయితే జరుగుతుంది. మరియు మన ఇండియా ఒక మిలిటరీ బేస్ అనేది అక్కడ పెట్టాలనుకుంటుంది. దీని కారణంగా చైనాకి అక్కడ చెక్ పెడతానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఇండియన్ గవర్నమెంట్ ఎలాన్నా సరే నికోబార్ ఐలాండ్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు తీసుకురావటం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ రావటం కారణంగా ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఒకసారి ఇలాగే పెద్ద సునామీ అనేది నికోబార్ ఐలాండ్స్లో రావటం అయితే జరిగింది. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా సునామీ రావటం మొదలైనట్లయితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అన్ని వేల కోట్లు పెట్టి బిల్డ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కసారిగానే కూలిపోతుంది. మరియు అక్కడ ఎక్కువగా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. మరియు మన భారతదేశం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రాజెక్ట్ అనేది నిర్మించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్కి ఇంకా హోల్డ్లో పెడతాం అయితే జరిగింది. కానీ ఎలా అన్నా సరే కూడా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. అయితే రాహుల్ గాంధీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన క్రిటిసైజ్ చేయటం అయితే జరిగింది. మరియు నికోబార్ ఐలాండ్స్లో ఉండే ప్రజలకి ఏమాత్రం ఈ ప్రాజెక్ట్ రావటం అయితే వాళ్ళకి ఇష్టం లేదు. మరియు వాళ్ళలో చాలామంది అక్కడ చదువుకోలేని వాళ్ళు మాత్రమే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అగైనెస్ట్గా చేయాలంటే గవర్నమెంట్కి ఇది పెద్ద సవాలు. మరియు దీంతో పాటుగా పార్లమెంట్లో అపోజిషన్ చాలా గట్టిగా మాట్లాడటం అయితే జరుగుతుంది ఈ ప్రాజెక్టుకి సంబంధించి. మరియు దీంతో పాటుగా ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా అన్నా సరే ఇండియన్ గవర్నమెంట్ బిల్డ్ చేయాలి అనుకుంటుంది. ఒకవేళ బిల్డ్ అవుతే ఏమవుతుంది అని చెప్పేసి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. మరియు ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.